కూటమి ప్రభుత్వం అధికారం తన చేతుల్లో ఉందని చెప్పి సర్ ప్రక్రియను అడ్డు పెట్టుకొని మా ఓట్లన్నీ తీసేస్తున్నారు, వార్డుకి 50 నుంచి 100 ఓట్లు తీయడానికి ఏదైతే ప్రణాళిక వేస్తున్నారంటూ వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్న పరిస్థితి. నిజమేనమ్మా, తీసేస్తున్నారా ఓట్లు? అసలు సర్ ప్రక్రియ అంటే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని కాదని, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇది జరిగే ప్రక్రియ. ఇప్పుడు కాదు, అంటే తరతరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ అనమాట. ఈ సర్ ప్రక్రియలో ఏంటంటే డబల్ ఓట్లు అలాంటివి ఉంటాయి చూసారా, అదైతే ఖచ్చితంగా తీసివేయటం జరుగుతుంది. అవి అంటే సక్రమంగా లేనివి మాత్రం తీస్తారు. కానీ మనం సమర్పించుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో అవైతే కరెక్ట్గా ఇస్తే ఎవరి ఓటు కూడా, ఏ పార్టీ అయినా కానీ ఎవరి ఓటు పోదన్నమాట. అది అంటే మరి వీళ్ళు ఎందుకమ్మా మరి ఈ ప్రచారం చేస్తుంది? మరి అంటే రేపు ఎలాగో ఓడిపోతారు కదా, అంటే ఓడిపోయినప్పుడు కూడా ఇదొకటి సాకుగా చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందుగానే వేస్తున్నారు అనమాట వీళ్ళు అంటే ఏదో దేనికో దానికి చేసుకోవాలి కదా ముందుగానే. అంటే అప్పుడు ఎలాగో ఓడిపోతాము, ఓడిపోయినప్పుడు మనం ఇదొక సాకు చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇట్లాంటి వాటికి తెరలేపుతున్నారు అనమాట ఈ వైసీపీ బ్యాచ్. అంటే ఈ మధ్యకాలంలో పేరు నాని గారు కూడా మాట్లాడుతూ మావిగన్ పేరు ఎత్తితే గనక చంద్రబాబు నాయుడు గారి గుండె ఆగిపోతుంది అంటూ మాట్లాడుతున్నారు కదా. ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలని, ఎందుకంటారు వీళ్ళు పదే పదే మావిగన్ అనే మాట ఎందుకు వాడుతున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు ఎలాగో అండి, ఇప్పుడు రాజధానిని డెవలప్ చేయలేరు, వాళ్ళు ఉంటే ఏ కంపెనీలు రావు, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు కూడా రావు, వీళ్ళు ఎలాగో చేయరని చెప్పేసి. అందుకని మావిగన్ అంటే ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి కదా. ఏదో ఒక చోట ఒక బిల్డింగ్, ఇప్పుడు యూనివర్సిటీనో ఏదో ఒకటి తీసుకొని దాంట్లో ఈ సచివాలయాలు ఏర్పాటు చేసేసి ఏదో మేము మమా అనిపించుకుందాం అని చెప్పేసి చూస్తున్నారు. కానీ అసలు వాళ్ళకి అధికారం ఇచ్చే ప్రజలే లేరనుకోండి, అదొక విషయము. కాకపోతే వీళ్ళు ఏంటంటే జనాలకి ఏదో మళ్ళీ మసిబూసి మారేడుగా చేద్దామనే ఉద్దేశంతో ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ మాటలు నమ్మటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. ఆల్రెడీ రాజధాని నిర్మాణాలు బీభత్సంగా ఉన్నాయి అన్నమాట. అసలు అక్కడికి వెళ్ళి ఒకసారి వీళ్ళు చూస్తే అవి వాళ్ళకి ముందు హార్ట్ అటాక్లు వచ్చి పడిపోతారు అనమాట. చంద్రబాబు నాయుడు గారు ముందు ఆ డెవలప్మెంట్ చూస్తే వీళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. అదొకసారి వెళ్ళి వాళ్ళని చూసుకోమని చెప్పండి. అంటే ఎందుకనమ్మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట మీద నిలబడలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మావిగాని అన్నారు, తెల్లారి పొద్దున విజయవాడ వెళ్ళి విజయవాడే రాజధాని అంటున్నారు. ఎందుకంటారు ఒక మాట మీద నిలబడలేని పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు పరిస్థితులను బట్టి, అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఏదో ఒకటి మళ్ళీ డ్రామా వేస్తే కదా జనాల్లో కొంచెం మేము ఏదో చేస్తున్నాం అనిపించటానికి. అంతకుముందు ఎలాగూ రాజధాని నిర్మాణం చేస్తాను అని చేయలేదు కాబట్టి ఇది ఎలాగూ చేయలేదు. మళ్ళీ ఇంకొక జనాలు పిచ్చి జనం కాదండి. ఆల్రెడీ ఒకసారి 33 ఎకరాలకి నేనే మద్దతు ఇస్తున్నానని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు. అది తొంగలో తొక్కి మళ్ళీ వచ్చిన తర్వాత రాజధాని 3 రాజధానులు అన్నాడు, ముక్క చెక్కలు అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, తర్వాత వైజాగ్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, అదంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అన్నాడు. జనాలు ఇప్పుడు నువ్వు గతంలో చెప్పినయే చేయలేనప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు వేరేది ఏదో కొత్త దానికి తెరదీస్తే ఎలాగ నమ్ముతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అలాంటి చెప్పటమే మాకు కావాలి. ఎందుకంటే ఎలాగూ చెప్పింది చెయ్యడు కాబట్టి ఆయన ఏదైతే చెప్తాడో ప్రజలు అదే అసలు వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు ఏంది పిచ్చి వాగుతున్నాడు పిచ్చోళ్ళలాగా అని చెప్పేసి విచిత్రంగా చూస్తున్నారు అనమాట వాడిని. అంటే ఇప్పుడు ఆయనేమో రాజధాని విజయవాడ అన్నారు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేదేమో మేము దొనకొండ పెట్టాలనుకున్నాం, అసలుకి అక్కడైతే 50,000 ఎకరాల అటవీ భూమి ఉంది, 50,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ పెట్టేస్తే సరిపోయింది అనుకున్నాం మేము అనే మాట ఆయన చెప్తున్నారు. ఎందుకంటారు వీళ్ళకి ఎందుకని పొంతన లేకుండా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే సజ్జల అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే ఆయనకు ఒక 3 లక్షలు ఇచ్చి సలహాదారులాగా పెట్టుకున్నాడు అనమాట. ఈ సజ్జల సకల శాఖ మంత్రి సకలం ఆయనే చేసేవాడు అనమాట. అలా చెయ్యబట్టే వైసీపీ పార్టీకి 11 సీట్లకి దిగజారిపోయారు. అది అంటే ఆయన ఏంటంటే ఏదేదో ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటే ప్రజల్లో ఏదో అంటే అక్కడ ప్రజలకు కూడా కొంచెం సానుభూతి వచ్చిద్దేమో అనే ఉద్దేశంతో చెప్తున్నారు అనుకుంటా. అసలైతే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏది కూడా చెప్పింది చెయ్యరు అని ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఎందుకని వైసీపీ నాయకులు పదే పదే ఇటు రాష్ట్రంలో చట్టాలు పనిచేయట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగమే పనిచేస్తుంది, ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అనే మాట అయితే అంటున్నారు కదమ్మా?
అసలు చట్టాలు చక్కగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అండి. ఏదైనా కానీ ఏ విషయమైనా కానీ చట్టాలలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. అది వాళ్ళు జీర్ణించుకోలేకే ఈ విషయాలు అంటే వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అంటేనే ఏది అంటారు క్రాస్ మెంటాలిటీ అన్నమాట. ఏదైతే మనం చెప్తామో అది ఆపోజిట్ చెప్తా ఉంటాడు. సక్రమంగా జరిగేదాన్ని జరగలేదని చెప్తాడు, జరిగిన దాన్ని జరిగే అంటే వ్యతిరేకంగా చెప్పడమే జగన్మోహన్ రెడ్డి రివర్స్ ట్రెండ్ కదా జగన్మోహన్ రెడ్డిదంతా. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నా ఉద్దేశం. లేదమ్మా, ఇప్పుడు వీళ్ళని ఎవరినైతే ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు కదా, నిజంగానే అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ప్రశ్నించిన వ్యక్తిని ఆ ప్రశ్నలు తట్టుకోలేక అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతుంది అంటున్నారు కదా. మరి అసలు నిజంగా అండి ప్రశ్నించే వాళ్ళని అనగదొక్కిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో అసలుకి ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ మాజీగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఒక ఏదన్నా ప్రోగ్రాం పెట్టారు అంటే వాళ్ళు ముందుగానే తెలుసుకొని వాళ్ళని గృహ నిర్బంధం చేసిన ప్రభుత్వం వాళ్ళది. ఇవాళ నువ్వు చేసి అంటే నేనేది చేస్తే అవతలోళ్ళు కూడా అదే చేస్తారని మరి ఆయన ఆలోచించుకుంటున్నాడేమో కానీ ఇక్కడ టీడీపీ ప్రభుత్వం మాత్రం అంటే గతంలో చేసిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయలేదని చెప్పి టీడీపీ వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. అంటే మమ్మల్ని ఇంత నిర్బంధం చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చట్లేదు అని చెప్పేసి ఉద్దేశంతో జనాలు ఉన్నారు. కానీ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ విఘ్నతకే వదిలేయాలంట. వాళ్ళు చేసిన ఎదుటోళ్ళు కూడా చేస్తారు అంటే అట్లా చెప్తే కదా వాళ్ళకి ఏదన్నా కొంచెం సానుభూతి. అంటే పిచ్చి జనం అమ్ముతారేమో అనుకుంటున్నారు కానీ జనం నమ్మే స్థితిలో లేరు అనమాట. ఇప్పుడు జనం నమ్మే స్థితిలో లేరంటున్నారమ్మా. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత గారి నుంచి నోటికొచ్చినట్టు మాట్లాడిన విధానం, అలాగే పరిటాల రవి గారి గురించి మాట్లాడిన విధానం, అంటే ఆయన్ని ఏకంగా అసలుకి మున్సిపల్ ఆ మాట అనాలన్నా కూడా కొంచెం మాకు అంటలేదు. ఇలా మాట్లాడటం, అసలు మహిళల్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఈ వైసీపీ విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? అదేనండి, తెలుగుదేశం ప్రభుత్వంలో మా కార్యకర్తే వైసీపీ వాళ్ళని ఏదన్నా నోటి జారి ఒక మాట మాట్లాడితేనే వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైనా సరే మహిళే అని చెప్పి అరెస్ట్ చేసిన ఇది మాకుందనమాట. అలాంటిది వీళ్ళు అంటే వాళ్ళ పార్టీ ఎవరిని చేసినా కానీ వాళ్ళు ఎవరిని కూడా సస్పెండ్ చేయరు, ఇంకా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. వైసీపీ విధానమే అది. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నీతి నియమానికి నిజాయితీకి ఆదర్శంగా ఉండాలి. మహిళలని ఎవరన్నా కానీ అసభ్యంగా మాట్లాడితే వాళ్ళని కొంచెం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన అది ఆలోచించి చేయాల్సిన ఇది ఉందన్నమాట.